ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు గాని దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఈ లోకంలో మరి బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే, మరి మాటను మనం చదివినట్లయితే, మరి ముందుగా పాడినటువంటి పాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆయన ప్రేమకు కొలత లేదు. ఆయన ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడ చూసినా దొరకదండి. ఈ లోకంలో ఎవరి ప్రేమను మనం పొందుకోవాలన్నా, ఎవరు మనల్ని ప్రేమించాలన్నా, బహుశా మనల్ని ఎవరైనా ప్రేమించాలంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. మనం ఏదైనా ఇస్తే అది తీసుకుంటారు. తద్వారా మనల్ని వారు ప్రేమించాలంటే మనం వారికి ఏదైనా ఇచ్చినట్లయితే మనల్ని ఇష్టపడతారు. ప్రతి విషయంలో కూడా మనకి ఎవరి ప్రేమను మనం పొందుకోవాలన్నా ఏదో ఒకటి, ఆ ప్రేమకు బదులుగా మనం ఏదో ఒకటి ఇచ్చినట్లయితేనే మనల్ని ప్రేమిస్తారు. మరి మనల్ని ఏమీ ఆశించకుండా, మన దగ్గర నుంచి ఏది కూడా తీసుకోకుండా మనల్నిగా ప్రేమించే ప్రేమ నా యేసయ్యది మాత్రమేనండి. మరి యేసయ్య ప్రేమను చూసినట్లయితే ఎంతో గొప్పది. ఆ ప్రేమకు మరి ఏది సాటిరాదు. కానీ ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎట్టి రీతిగా ఉంటుందంటే, మరి తన కన్న బిడ్డల్ని ఒక రీతిగా చూస్తారు, మరి బయట వారిని ఒక రీతిగా చూస్తారు కదండి. మరి మన బిడ్డలని అయితే ఎంతో ప్రేమిస్తాం, దగ్గరికి తీసుకుంటాం, ప్రతిదీ వారికి మనం అందించే ప్రేమ ఎంతో ప్రేమను అందిస్తాం. మరి ఆ పక్కింటి వారు, ఎదురింటి వారు పిల్లలు వచ్చి మన దగ్గరికి వచ్చినట్లయితే మన బిడ్డలపై చూపించే ప్రేమ మాత్రం వారిపై మనం చూపించలేం కదండి. ఎందుకంటే ఈ లోకంలో మనం మన బిడ్డలు, మన వారిని మాత్రమే ప్రేమిస్తాం. ఎందుకంటే మన ప్రేమలో స్వార్థం ఉంటుంది, మన ప్రేమలో పక్షపాతం ఉంటుంది, మన ప్రేమలో మరి మన బిడ్డల్ని ప్రేమించినట్టుగా మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఎదుటి వారిని మనం ప్రేమించలేం. కానీ యేసయ్య ప్రేమ అటువంటిది కాదండి. యేసయ్య ప్రేమ లోపం లేదు. యేసయ్య ప్రేమకు మరి సాటి అయిన ప్రేమ లేదు. యేసయ్య ప్రేమ పక్షపాతం ఉండదండి. యేసయ్య ప్రేమలో యేసయ్య నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఎదుటి వారిని అటు రీతిగానే ప్రేమిస్తాడు. మరి ఉదాహరణకి చెప్పాలంటే, మరి ప్రపంచంలోనైనా మరి చెప్పాలంటే, మరి అనిల్ అంబానీని ఎట్టి రీతిగా ప్రేమిస్తాడో దేవుడు, మరి రోడ్డుపై నిస్సహాయ స్థితిలో ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నవారిని కూడా అదే రీతిగా ప్రేమిస్తాడు. నా యేసయ్య ప్రేమ స్వచ్ఛమైనది, నిత్యమైనది. మరి ఆయన ప్రేమ మరి దేనితో కూడా ఈ లోకంలో పోల్చలేం. మరి అట్టి ప్రేమ నీవు నేను కూడా పొందుకోవాలంటే ఆయన చెంతకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఆ ప్రేమను నీకు అందిస్తాడు. ఆయన ప్రేమ కావాలంటే మనం ఏదో చేయనక్కర్లేదు, ఆయనకి ఏమి ఇవ్వనక్కర్లేదు. కానీ ఆయన చెంతకు వచ్చి ఆయన్ని మనం మరి మన జీవితాల్లో ఆయనను మనం ఆహ్వానించినట్లయితే అట్టి గొప్ప
ప్రేమని మరి మనం పొందుకోగలుగుతాం. ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎనలేనిది. మరి మరి ఆయన కృప మరి ఆయన కృపకి మనం ఏది కూడా ఇవ్వలేం. ఆయన కృప ఎంతో గొప్పది. మరి మన జీవితాల్లో ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని కూడా మరి ఆయన ప్రేమించే ఆయన కృపనిస్తాడు. ఆయన కృప ఎంతో గొప్పది. మరి ఈ దినాన్ని మరి ఈ మాటలు వింటున్న నీవు కూడా మరి నన్ను ఎవరు ప్రేమించట్లేదు, బహుశా మరి నేనెందుకు పనికిరాని దాన్ని, నన్ను అందరూ తృణీకరించరు అనుకుంటున్నావేమో. ఈ లోకంలో నిన్ను అందరూ తృణీకరించినప్పటికీ, అందరూ నిన్ను వేరుగా చూసినప్పటికీ మరి యేసయ్య మాత్రం వేరుగా చూడండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి సమరయ స్త్రీని అందరూ వెలివేశారు, దూరంగా ఉంచారు, మరి హేయమైన వారిగా చూశారు. కానీ యేసయ్య అయితే మరి ఎంతో ప్రేమించి తనకి మరి జీవజలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎవ్వరు ఈ లోకంలో మనల్ని మరి దూరంగా పెట్టిన యేసయ్య మాత్రం నిన్ను మాత్రం అట్టి రీతిగా చూసే దేవుడు కాదు. తన అమూల్యమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మరి దేవుడు ప్రేమకి ఏది కూడా సాటి రాదు. మరి అట్టి ప్రేమ ఈ దినాన్ని మరి నీవు కోరుకున్నట్లయితే మరి యేసయ్యని ఈ దినాన్నే, ఈ సమయంలోనే నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే అట్టి గొప్ప ప్రేమను పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.